ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదే రకంగా ఏ రకంగా అయితే భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్న విధానాల్ని వ్యతిరేకిస్తూ గతంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లో భాగంగా ప్రతి గ్రామానికి, ప్రతి వార్డులలో తిరిగి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మార్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కనుక దానిపైన పెద్ద ఎత్తులో ప్రోగ్రాం చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలు ఉన్నాయో అవి సాధించడానికి పూనుకున్న ప్రభుత్వం. తప్పకుండా అంబేద్కర్ గారి ఆశయాలు సాధిస్తూ ఆర్మూర్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ, అంతేకాకుండా ఇందాక దళిత సంఘ నాయకులు చెప్పారు, ఈ యొక్క చౌరస్తాన్ని ఇంకా బ్రహ్మాండంగా చేసుకుందాం, అంబేద్కర్ గారి విగ్రహాన్ని వచ్చే జయంతి నాటికి పెద్దది పెట్టుకుందామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. తప్పకుండా దానిని పాలక వర్గంలో మాట్లాడి అదేవిధంగా పెద్ద విగ్రహాన్ని కూడా కంస విగ్రహమా ఏ విగ్రహమా చూసి దాన్ని కూడా పెట్టుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ, అదే రకంగా ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ భవనం లేదు, గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, దాన్ని కూడా తొందరలోనే పరిష్కరించి దాన్ని కూడా పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నియోజకవర్గ ప్రజలకి, దేశ ప్రజలకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై కాంగ్రెస్, జై భీమ్. ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ మరియు మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ గారు కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఈ దేశం గర్వించదగ్గ గొప్ప మేధావి, సమాజంలో అట్టడుగున ఉన్న వారికి ఐక్యతను అందించిన మహనీయుడు. చదువుకో, సంఘటితమవు, పోరాడు అన్న పిలుపు నేటికి మనందరికీ మార్గదర్శకం కావాలని కోరుకుంటూ మరోసారి అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. జై భీమ్, జై హింద్.